తెలుగుదేశం పార్టీ ఒక గొప్ప విజయాన్ని సాధించింది. ఎలాంటి విజయం అంటే ఇది నా భూతో నా భవిష్యత్తు. మళ్ళీ ఇలాంటి విజయం సాధించడానికి ఎంతో కష్టపడాల్సినటువంటి సమయం ఉంది. అలాంటిది మనకు తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు మరియు నాయకులు మన దగ్గర ఉన్నారు. మరి ఈ విజయంలో ఎలా వీళ్ళ సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారో కనుక్కుందాము. మన దగ్గర జ్ఞానేశ్వర్ గౌడ్ అన్న గారు ఉన్నారు. నమస్తే అన్న గారు. మరి ఏంటి ఇంత విజయం ఎలా సాధించారండి? 90 టీవీ ఛానల్ వారికి నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ప్రజలు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకొని ఈరోజు గెలిపించారో శాంబాబు గారిని, ఆ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏదైతే వాగ్దానాలు చేసినటువంటివన్నీ కూడా రోజా తప్పకుండా పాటిస్తూ మరి అహంతో కూడినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల యొక్క అహంభావాన్ని, అహంతో ఉంటే అహాన్ని అతం చేసేటువంటి ఇష్టాన్ని ఈరోజు జనమందరూ కూడా చూపించారు. ఆ యొక్క విజయాన్ని మేమందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఈ యొక్క మండలంలో ఎన్నడూ లేనటువంటి విధంగా గత 50-100 సంవత్సరాలు పైబడినటువంటి ఈరోజు మండలంలో మెజార్టీ రాలేని పక్షంలో ఈరోజు 400 ఓట్ల మెజార్టీతో ఈరోజు రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అహంతో ఉన్నటువంటి నాయకత్వాన్ని దెబ్బతీశారు. ఆ ఆన్ని అర్థం చేసిందనేటువంటి ప్రజల నమ్మకంతో ఎన్నికల మేనిఫెస్టో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా రోజా తప్పకుండా పాటిస్తారని చెప్పేసి తద్వారా తెలియజేస్తా ఉంది. శ్యాంబాబు గారికి ఎమ్మెల్యే టికెట్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఆ రోజు మీరు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన దాని ప్రకారమే మీరు మరి మాట కట్టుబడి ఇంత గొప్ప విజయాన్ని సాధించారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఈరోజు ఒక మంచి నాయకుడు, జిల్లాలో ఏకైక కుటుంబం బీసీ నాయకుడు, ఆ నాయకత్వంలో మనమందరం కూడా బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలంటే ఆ నాయకుని నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత తీసుకొని ఈరోజు వెల్దుర్తి మండలం అయితేనేమి, వెల్దుర్తిలో 1800 మెజార్టీ ఈరోజు వచ్చిందంటే ప్రజలందరూ కూడా, రైతన్నలు, సోదరి మనులందరూ కూడా ఆ యొక్క సహకారాన్ని, గొప్ప విజయాన్ని అందించి ఈరోజు 1800 మెజార్టీని అందించి ఈ మండలంలో ఉన్నటువంటి చిన్న మెజార్టీని తరిమికొట్టి ఈరోజు 400కు మెజార్టీగా రావడం అనేది మాకు ఆశించదగ్గ విషయం. విజయానికి సహకరించినటువంటి వెల్దుర్తి మండల ప్రజలు, వెల్దుర్తి గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా తరఫున శాంబాబు గారి తరఫున అందరికీ మరీ ధన్యవాదాలు. రాష్ట్ర చరిత్రలోనే అనూహ్యంగా తెలుగుదేశం అనేది ఒక విజయ దుందుబి భోగించడం జరిగింది. మరి దీనికి అన్నిటికీ కారణం మన కార్యకర్తలు, మరి నాయకులు అంతా ఎంతో కష్టపడి మరి ఈరోజు టీడీపీ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా పత్తికొండ నియోజకవర్గానికి శ్యాంబాబు గారి విజయానికి 6 నిమిషాలు కష్టపడినటువంటి మనకు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బరాయుడు గారు ఉన్నారు. మరి సుబ్బరాయుడు గారి ఆనందాన్ని మనం కనుక్కుందాము. నమస్తే అన్న గారు. నమస్తే. ఎలా మరి ఇంత విజయం సాధించారో ఎలా అనిపిస్తుంది మీకు? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రజలు ఇంత ఉత్సాహంగా ఓటింగ్ పాల్గొని చంద్రబాబు నాయుడుకి ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ పత్తికొండలో కూడా మన శ్యాంబాబుకి మెజార్టీ రావడం అది కూడా సంతోషంగా ఉంది. ఏమంటే ఈ కృషి అంతా కార్యకర్త అనే తోళ్ళు ప్రతి ఒక్కరూ కృషి కష్టంతోనే ఈ మెజార్టీ వచ్చింది. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అవినీతికి ఈరోజు ప్రతి కార్యకర్త ప్రతి ఊర్లో కష్టపడి నాది ఈ విజయం నేను పెట్టుకునే అనే లెక్క చేసి అత్యధిక మెజార్టీతో ఇన్ని స్థానాలు 164 స్థానాలు వచ్చినాయంటే చాలా సంతోషం. అందరికీ, మా కార్యకర్తలకి, మా వెల్దుర్తి నాయకులు, మండలం నాయకులు అంత కష్టపడి తిరిగి చేసినందుకు అందరికి చేతులెత్తి ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నా. సర్వేలకు కూడా అందనటువంటి అంచనాలతో మీరు సాధించినారు. ఇది ఎవరు అనువేదన ఊహించలేదు. సర్వేలకు కూడా ఇది అందడం లేదు. మరి ఇంత విజయం సాధిస్తామని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అసలు మీరు ఒకటే గమనించాలా, ఈరోజు ప్రచారంలో ఎవరో తెలుగుదేశం వాళ్ళు ఖర్చు పెట్టాల డబ్బులు, సొంతంగా ఎవరంతా ఎవరు వచ్చి తిరిగి పాల్గొన్నప్పటికే మా విజయం గ్యారెంటీ అనేది తెలిసిపోయింది. మేము ఎక్కడైనా ఒక విలేజ్ పోవాలంటే 30 బండ్లు వస్తున్నాయి. అంటే ప్రతి కార్యకర్త సొంతం తిరిగి కష్టపడి చేసినందుకే ఆ రోజే మేము భారీగా గెలుస్తామని. ఒకటే మీరు వెల్దుర్తిలో 6,000 నుంచి 7,000 మంది ర్యాలీకి వచ్చినారంటే మేమేమో ఎవరిని ఒకే ర్యాలీ ఉందని చెప్పినాం, కానీ
ఆ రోజే పత్తికొండ అదే బస్ స్టాండ్లో మేము గెలిచిపోయినామని చెప్పడం జరిగింది. మేము ఆ రోజే గెలిచామనేది మాకు డిక్లేర్గా ఉంది. పోయిన తూరు 12,000 మైనస్ ఉండేదాన్ని చేసి ప్రెస్లో వెల్దుర్తి మండలం ఇంత మెజార్టీ తెచ్చిందంటే ఈ పత్తికొండ వెల్దుర్తి మండలం ప్రజలకు అందరికీ రుణపడి ఉంటామని నేను తెలుపుకుంటున్నాను. నియోజకవర్గానికి శ్యాంబాబు గారి విజయంలో మరి తన వంతు పాత్ర పోషించినటువంటి బలరాం గౌడ్ గారు మన దగ్గర ఉన్నారు. నమస్తే అన్న. మరి మన తెలుగుదేశం పార్టీ ఇంత విజయం సాధిస్తుందని మరి మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? మేము ఊహించుకోలే. ఎప్పుడు కూడా ఇది ప్రజా తీర్పు, ప్రజల్లో ఉన్న ఆవేశము ఉప్పొంగి అది ఓటు రూపంలో వాళ్ళు ఓటు వేసి ఈ రకంగా గెలిపించినారు. మరి ఇంత అంటే ఎవరు కూడా సర్వేలో కూడా అందని అంచనాలతో మీరు విజయం సాధించారు. దీనికి మీరేమంటారు? కొన్ని సర్వేలు ఇట్లా అని చెప్పంటున్నాయి, కొన్ని సర్వేలు ఎట్లా అని చెప్పంటున్నాయి. కాకపోతే బాబు గారు మొదటి నుంచి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. బాధుడే బాధుడు, ఇదేం కర్మ, బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ, ఇట్లాంటివి ప్రజల్లోకి ఎప్పటికప్పుడు ఈ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ బూత్ కన్వీనర్ కానీ వీళ్ళందరూ ఎప్పటికప్పటికి ప్రజల్లోకి తీసుకుపోతూ ప్రజల్ని మోటివేషన్ చేసుకుంటూ వస్తున్న దాని ఫలితమే ఇది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంతటి విజయం సాధించడానికి వెల్దుర్తి మండల ప్రజలు, వెల్దుర్తి గ్రామ ప్రజలు అందరికి కూడా, సామాన్యకి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వెల్దుర్తి మండల ప్రజల తరఫున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలియజేయడం ఏమనగా ఈరోజు మనము భారీ మెజారిటీతో గెలిపించుకొని కేఈ శ్యామ్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా చేసుకున్నాము. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకుంటున్నాము. ఇదంతా మనకి సహకరించిన వెల్దుర్తి గ్రామ ప్రజలు, వెల్దుర్తి పట్టణ ప్రజలకి ఈ మెజారిటీ ఇచ్చినందుకు చరిత్రలో 40 ఏళ్ల చరిత్రలో ఏ పార్టీకి ఎవరు ఇయ్యని మెజారిటీ ఇచ్చినందుకు ధన్యవాదములు.